ఫ్రెండ్స్, నేను మీ అనిల్ కుమార్. వెల్కమ్ టు మినీ లాగ్స్. నేనైతే ఈరోజు సెంట్ ప్లాజా చర్చ్ అయితే మీకు చూపించుదామని నేనైతే మీకు లాగ్ అయితే చేస్తాను. నేనైతే బీచ్ని అయితే ఉన్నాను. బీచ్ నుండి అయితే నేను బయలుదేరాను. ప్రజెంట్ అయితే బీచ్ నుండి మనం నోవట్లకి అయితే మనం వెళ్ళే రూట్లోనే ఉన్నాం. ప్రతి ఒక్కరు పయనంలో కూడా హెల్మెట్ వేసుకొని నేనైతే నోవట్ల దగ్గర అయితే ఉన్నాను. నోవట్ల నుండి కూడా నేను ఇంకా పాండుపురం రూట్లోనైతే నేను వెళ్తున్నాను. ఇంకా ముందుకైతే వెళ్తున్నాను ఫ్రెండ్స్. చూడండి, ఎందుకంటే ప్రయాణంలోనైతే జాగ్రత్తగా అయితే ఉండండి. ప్రతి ఒక్కరు కూడా కేర్ఫుల్గా అయితే ఉండండి. ఈ సెంట్ ప్లాజా చర్చ్ అనేది చాలా హిస్టరీ అయితే ఉంది. ఇప్పుడైతే మనం రోడ్డు పై నుండి అయితే మనం దగ్గరికి అయితే ఆల్మోస్ట్ రీచ్ అయిపోయినట్లే చర్చికి అయితే. ఇంకనూ మనం వచ్చేస్తున్నాము. చూడండి రోడ్డు ఎలాగుందో. నాకైతే ఎంతకొని ఈ చర్చికి అయితే ఎంతగానో హిస్టరీ ఉంది. ఇది చేయమని అన్న ఇక్కడ చర్చ్ కోసం చేయమని నాకైతే కామెంట్స్ పెట్టారు, సన్ఫ్లవర్స్ చర్చ్ కోసమని. ఇప్పుడైతే మనం అయితే వాల్టర్ దగ్గర అయితే సరే నాలుగు జంక్షన్ దగ్గర అయితే ఉన్నాం. అక్కడ నుండి మనం వాల్టర్ క్లబ్కి అయితే వచ్చాం. వాల్టర్ క్లబ్ నుండి మనం ముందు నడుచుకొని వెళ్తుంది. అక్కడ ఇదే మన కేర్ హాస్పిటల్ ఆపోజిట్కి అయితే మనం పైకి అయితే సెంట్ ప్లాజా చర్చ్ ఉంటుంది. చర్చ్ చూసారా ఫ్రెండ్స్ ఎంత బాగుందో. ఈ సన్నిధి, ఇంత మంచి సన్నిధిని మనం ఉన్నామంటే దేవుడి కృప. ఆరాధనలు ఎంతగానో జరుగుతున్నాయి. క్రిస్మస్ ఆరాధన అయితే చాలా బాగా జరిగింది. ఎక్కడ లేని వాళ్ళు కూడా అయితే ఈ సంఘానికి అయితే వస్తారు. చర్చికి అయితే చూడండి ఎంత బాగుందో. ఎంతో హిస్టరీ ఉంది. మనం లేనప్పటి నుండి కూడా ఈ సెంట్ ప్లాజా చర్చ్ అయితే ఉంది. చూడండి ఫ్రెండ్స్, చర్చ్ అయితే ఎంత బాగుంది. ఆరాధనలు ఎంత బాగా జరుగుతున్నాయో దేవుడికి అయితే. ప్రతి ఒక్క విషయంలో కూడా దేవుడికి మహిమ కలగాలి. చర్చ్ అయితే ఎంతగానో బాగుంది. ఆరాధనలు అయితే జరుగుతున్నాయి. నేనైతే వచ్చాను, ప్రార్థన చేసుకున్నాను. దేవుడు మరియమ్మది కూడా నమ్మడానికి అయితే వీడియోకి అయితే పెట్టాను. చూడండి చర్చ్ అయితే ఎంత బాగుందో. చర్చ్ అయితే బయట నుండి నైట్ వ్యూ కూడా అయితే చాలా బాగుంటుంది. సన్ఫ్లవర్స్ చర్చ్ అయితే. ఈ చర్చ్ యొక్క వివరణ ఎంతగానో చెప్పాలని ఉంది. చెప్తున్నాను కూడా. ఈ సన్ఫ్లవర్ చర్చ్కి ఎన్నో మంది వస్తున్నారు. విదేశాల నుండి కూడా ఎన్నో మంది వచ్చి ఆరాధనలు అయితే చేస్తున్నారు. నేనైతే చర్చి లోపల భాగం అయితే ఇలా ఉంటుంది. లోన సైడ్ అయితే ప్రతి ఒక్కరు కూడా కూర్చొని దేవుడికి ఆరాధన చేస్తారు. నైట్ అప్పుడైతే ఇలాగైతే వ్యూ ఉంటుంది. ఇదైతే జగదాంబ దగ్గర అయితే చర్చ్. ఇది కూడా మీకు కలిపాం మనం. చూడండి ఫ్రెండ్స్, నేనైతే చర్చ్ అయితే చూసేసి ఎంతగానో ఆనందంగా చర్చ్ మొత్తం కవర్ చేస్తానని నేనైతే అనుకుంటున్నాను. ఇప్పుడు చర్చ్ బయట నుండి వెళ్తున్నాను. ప్రతి ఒక్కరు వెళ్ళాలనుకుంటే జగదాంబ నుండి కేర్ హాస్పిటల్కి వచ్చిన తర్వాత ఎదురుగా సెంట్ పాలస్ చర్చ్ ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా రావాలని మనస్ఫూర్తి కోరుకుంటూ ప్రతి ఒక్కరికి తెలియజేయాలని వీడియో ద్వారా అనిల్ కుమార్ ఫర్ యూ తెలుగు లాగ్స్. సబ్స్క్రైబ్ టు మా యూట్యూబ్ ఛానల్. జై హింద్. చూడండి ఫ్రెండ్స్, ఎంట్రన్స్లోనైతే ఇలాగ ఉంటాయి సెంట్ పాలస్ చర్చ్. చాలా బాగుంటుంది చర్చ్ అయితే. ప్రతి ఒక్కరు కూడా విజిట్ చేయండి, రండి, చూడండి. ఎంతగానో దేవుడి కోసం తెలుసుకోండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్.